నమస్కారం. నవవిధ భక్తులలో 5వ భక్తి అర్చనం. అర్చనం అంటే అర్చించడం ద్వారా మన యొక్క భక్తిని భగవంతుడికి చూపించి తద్వారా అనుగ్రహాన్ని పొందగలిగేటువంటి భక్తి మార్గమే ఈ యొక్క అర్చన భక్తి మార్గము. మరి అర్చన భక్తి మార్గానికి ఉదాహరణగా ఈరోజు నేను ఎవరి గురించి చెప్పట్లేదు, ఎందుకంటే మనమందరము కూడా అర్చన చేసేటువంటి వాళ్ళమే. అర్చన చేయటంలో రకరకాలుగా మనం అర్చించవచ్చు. అభిషేకము అర్చనే అవుతుంది, పుష్పాలతో పూజించడము అర్చనే అవుతుంది. అట్లాగా రకరకాలుగా మనం అర్చించవచ్చు. దానికి మనకు కావలసినటువంటి ఒకే ఒక ముఖ్యమైన అంశం శ్రద్ధ అనేది కలిగి ఉండి మనము అర్చించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని తెలియజేస్తూ, క్రిందటి వీడియోలో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం 12 స్కంధాలు. పోతన భాగవతంలో 12 స్కంధాలు ఉంటాయి. మరి ఈ వీడియోలో మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మనము అర్చన భక్తి గురించి వీడియోలో చర్చించుకుంటున్నాం కనుక భగవంతుడికి చేసేటువంటి అర్చనలో అందరికీ సాధారణంగా మనం చేసేటువంటి అర్చనకు ఒక పేరు ఉంది. అది ఒక పూజ అంటాం. ఆ పూజ ఏమిటి, ఆ పూజ యొక్క పేరు ఏమిటి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. తదుపరి వీడియోలో మరి యొక్క భక్తి విధానం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం.